ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్లో ఈ లీగ్కి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అండ్ స్టిల్ ఇప్పటికీ 2025 ఐపీఎల్ ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చేసింది. ఇక ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి జట్స్ కూడా చాలా వరకు దగ్గర పడతాయని చెప్పొచ్చు. అయితే దాదాపు ఐపీఎల్లో ఇప్పుడు ఈ సీజన్లో 10 టీమ్స్ ఆడుతున్నాయి. 10 టీమ్స్ అంటే ఆల్మోస్ట్ 100 మందికి పైగా ఆటగాళ్ళు. సో అయితే ఎప్పుడైనా కానీ క్రికెట్లో ఎప్పటి నుంచో ఒక రూమర్ ఉంటుంది, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి. క్రికెట్ వచ్చేసరికి సౌత్ ఇండియన్స్కి ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం నార్త్ సైడ్ వాళ్ళకే ఎక్కువగా అవకాశాలు వస్తాయి. వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేసినా చేయకపోయినా వాళ్ళకి మాత్రం కన్సిస్టెన్సీగా టీంలో ప్లేస్ దక్కుతూనే ఉంటుంది. సౌత్ వాళ్ళకి మాత్రం దక్కదు. అండ్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకైతే ఇంకా అసలు చెప్పే తలీరమే లేదు అనే రేంజ్లో అయితే కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అయితే మరి ఈ సీజన్లో ఐపీఎల్లో ఎంతమంది మరి తెలుగు వాళ్ళు ఆడుతున్నారు తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐపీఎల్ మనందరికి తెలిసింది. ఇప్పుడు ఐపీఎల్లో ఎక్కువగా కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి ఒక పెట్టేటువంటి గేమ్ అని అది కూడా అందరికీ తెలిసిందే. బట్ ఈ సిరీస్లో చాలామంది కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతారు అండ్ తెలుగు వాళ్ళు కూడా అవుతున్నారు. అయితే ఈ సీజన్లో కష్టంగా తెలుగు నుంచి ఆడేటువంటి సంఖ్య చూసుకుంటే కేవలం 7 మాత్రమే. ప్రజెంట్ ఇప్పుడు జరిగేటువంటి ఐపీఎల్ సీజన్లో దాదాపు ఒక 120 ఆరు ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ అవన్నీ కలిపితే 120 ప్లస్సే ఉంటారు. బట్ వాళ్ళందరితో కొలిస్తే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు, అది కూడా మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాలకి సపరేట్ కూడా 2 కలిపితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 7 మాత్రమే కేవలం ఐపీఎల్లో ఆడేవాళ్ళు. వాళ్ళు ఎవరు అని అంటే అందులో ఫస్ట్ వచ్చేసి ఈ సీజన్లో షేక్ రషీద్ 30 lakhsకి చెన్నై టీంలోకి ఆప్షన్లోకి వచ్చారు. వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన పర్ఫామ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయిది గుంటూరు 2 yearsగా చెన్నై నుంచి ఆడుతున్నారు అండ్ ఆప్షన్లో తీసుకున్నారు. అండ్ పర్ఫార్మెన్స్ ఇంకా ఆయనకు కన్సిస్టెన్సీగా చేయించే అవకాశం అయితే రాలేదు. ఇంకపోతే నెక్స్ట్ వచ్చేసి త్రిపురానా విజ్ ఆల్రౌండర్. ప్రజెంట్ ఢిల్లీ టీంలో ఆడుతున్నారు. బట్ ప్లేస్ కూడా అంత గొప్పగా ఏం వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వట్లేరు. అండ్ కాకపోతే ఆల్రౌండర్, మంచి ఫీల్డర్, అది కూడా అందరికి తెలిసిందే. ఈ అబ్బాయి శ్రీకాకుళం నుంచి ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడినటువంటి ప్లేయర్గా రికార్డు ఉందన్నమాట. ఇకపోతే పైలా అవినాష్ 30 lakhsకి ఆప్షన్లోకి వెళ్ళారు. పంజాబ్ తరపున ఆడుతున్నాడు. విశాఖపట్నంకి చెందిన అంటే వైజాగ్ చెందినటువంటి కుర్రాడు. ఇకపోతే సత్యనారాయణ రాజు, ఈయన కూడా అంతే 30 lakhsలకు ఆప్షన్లకు వెళ్ళారు. ముంబై టీంలో ఆడుతున్నారు. ఈయనది తూర్పుగోదావరి జిల్లా. సో అయితే ప్రీవియస్గా మీరు చూసే ఉంటారు అబ్బాయికి సంబంధించిన వీడియో మనం రాజులో అని. ఆ వీడియో ఈయన ఆయన. బట్ ఇక పర్ఫెక్ట్గా కూడా అంటే ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా టీంలో తీసుకెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ కాబట్టి సో గుర్తించట్లేరు అనుకుందాం. సో కాబట్టి ఇకపోతే ప్రీవియస్గా అంటే ఈ సీజన్లో వాడిన వాళ్ళు వీళ్ళు మాత్రమే. ఇక గతంతో పోలిస్తే ఇక గతంలో ఆల్రెడీ తెలుసు, మనం ఒక 2-3 years నుంచి చూస్తున్నాం. ఇండియన్ టీంకి సెలెక్ట్ కూడా అయ్యారు వీళ్ళు. నితీష్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్ అండ్ తిలక్ వర్మ. సో వీళ్ళు కూడా తెలుగు టీంకి సంబంధించిన వాళ్ళు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రోహిత్ శర్మ కూడా తెలుగు టీంకి సంబంధించినటువంటి వ్యక్తే. మరి రోహిత్ శర్మ ఏంటి, తెలుగు ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. బట్ వాళ్ళ అమ్మది తెలుగు, వాళ్ళ నాన్నది అక్కడ కాబట్టి సో మదర్ టంగ్ వచ్చేసి ఆయనది తెలుగు కాబట్టి కొంచెం తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తిగా రోహిత్ శర్మని భావిస్తారు. ఇన్ఫ్యాక్ట్ రోహిత్ శర్మ తెలుగు అల్లుడు అని కూడా కొంతమంది అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారనమాట. ఆయన కూడా అంటారు మా మూలాలు తెలుగులో ఉన్నాయి అని అంటారు. ఇకపోతే ప్రీవియస్ సీజన్లో కూడా సుమన్ తిరుమల శెట్టి అండ్ నెక్స్ట్ అంబట్ రాయుడు, వివిఎస్ లక్ష్మణ్, అదేవిధంగా కేఎస్ భరత్ ఇలాంటి వాళ్ళు ఆడారు. బట్ వీళ్ళు రిటైర్డ్గా ఉన్నారు. ప్రజెంట్ కామెంటేటర్స్గా వ్యవహరిస్తూ ఉంటారు. అండ్ అయితే వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఆడినటువంటి ప్లేయర్స్ అనమాట. బట్ ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్గా ఒక 7 మాత్రమే ఐపీఎల్లో ఆడుతున్నారు ఇప్పుడు మనం చెప్పినటువంటి. సో ఇన్ కేస్ మీరు ఇంకా ఇదేనే కాదు, ఏ టీంలో చూసుకున్నా ప్రతి టీంలో వాళ్ళ టీంకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కువగా ఢిల్లీ లేదంటే ముంబై, సో ఇలా నార్త్ ఇండియన్కి సంబంధించినటువంటి వ్యక్తులే చాలా ఎక్కువగా కనిపిస్తుంటారు. సౌత్ వాళ్ళకు చాలా ప్లేస్ తక్కువ ఉండదని చాలామంది ఇప్పటికీ అది ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి మాటలు ఇవి. దానికి నిదర్శనం ఇప్పుడు చూసుకుంటే ఇదనమాట. మొత్తంగా 7 మాత్రమే, అది కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ 7 అంటే కట్ చేస్తే ఏంటంటే ఒక తెలుగు టీం నుంచి 4 కూడా లేరు. సో మొత్తం ఇదనమాట. ఇక నార్త్ ఇండియన్స్ అయితే అసలు చెప్పుకోనక్కర్లేదు. అటు పంజాబ్ నుంచి బాగానే ఉంటారు, లేదంటే ముంబై నుంచి లేదంటే ఢిల్లీ నుంచి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క టీమ్స్లో చాలా గట్టిగానే ఉంటారు. కానీ ఎందుకో మరి
సౌత్‌కి వచ్చేసరికి అసలు టీమ్స్‌కి ఎంత పెర్ఫార్మ్ చేసినా కానీ వాళ్ళకి మాత్రం సరైన ప్లేస్ మాత్రం ఉండదన్న విమర్శలు ఇప్పటి నుంచెలే కాదు బీసీసీఐ మీద ఎప్పటినుంచో కూడా ఉన్నది. కాకపోతే మరి ఈ సీజన్‌లో మాత్రం ఉన్నటువంటి తెలుగు వాళ్ళు వీళ్ళే. వీళ్ళని కూడా అంతగా ఎక్కువగా వాళ్ళు సపోర్ట్ చేసే విధానం కూడా డెఫినెట్‌గా కనిపించదు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్‌సీఏ నుంచెల్లి చాలా తక్కువ మందే ప్రతి సీజన్ ఎళ్తున్నారు. ఇటుగా ఆంధ్ర నుంచెల్లంటే కొంతమంది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు మనం కలుపుకొని చెప్పుకుంది కూడా కేవలం రెండే. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉంటే ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాం. సో, ఆ వీడియోలో చూసుకోవచ్చు మీరు ఏ టీమ్‌కి ఎంతమంది ఓన్ క్రికెటర్స్ ఆడుతున్నారు, లేకపోతే ఎంతమంది సౌత్‌లో ఉన్న వాళ్ళు సౌత్‌లో ఆడుతున్నారు, లేకపోతే ఎంతమందికి ఛాన్స్ వచ్చేది కూడా ప్రీవియస్‌గా మీరు ఒక ఐపీఎల్ మీద ఒక వీడియో ఉంటుంది. దాంట్లో వస్తే అది డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ కూడా వస్తుందనమాట. సో, ఇది మొత్తంగా ఏంటంటే ఎంతసేపటికి రాజకీయాలు జరుగుతూనే ఉంటాయంటారు కొంతమంది. దాని తర్వాత ఎందుకు ఇలాంటి ఆక్షన్‌లోకొచ్చినా కూడా తీసుకుంటారు. తీసుకున్నా పెర్ఫార్మ్ చేయనివ్వరు. లేదంటే చేసినా గానీ దాని తర్వాత కన్సిస్టెన్సీగా ప్లేస్ ఉండదు. ఇవన్నీ కూడా ఎప్పటినుంచో వస్తున్నాయి. మరి ఎందుకు తెలుగు వాళ్ళంటే చిన్న చూపు అన్న కామెంట్స్ కూడా గతంలో చాలా గట్టిగానే వినిపించాయి. సో, చూద్దాం మరి వీళ్ళకి ఇప్పుడున్నటువంటి ప్లేయర్స్ ఈ సీజన్‌లో తీసుకున్న వాళ్ళకి గూడా ముందు ఏదైనా ప్లేసులు కన్సిస్టెన్సీగా ఇస్తారా? లేకపోతే టీమ్‌లో అలా కూర్చోబెడతారా అనేది తెలీదు. బట్ మరి ఇంతమందే ఆడుతున్నారని చాలామంది డౌట్ రావచ్చు. తిప్పికొడితే ఏడుగురే. సో, మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.